అందరికీ నమస్కారం అన్న. దళిత బహుజనుల మొత్తం ఒకటి కావాలి, బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి. ఎవరిని ఏ నాయకుడిని ఎన్నుకునేది ఉన్నా కూడా మన సామాజిక వర్గం మొత్తం ఒకటయ్యి ఒక తాటి మీద పోయి చేస్తే ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తుంది. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లైనా ఎంపీటీసీ ఏ ఎలక్షన్లైనా కూడా దళిత బహుజనులందరూ ఒకటి కావాలి. బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటయ్యి దళిత బహుజన అభ్యర్థులనే గెలిపించుకొని బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవాలి. ఈ దిశగా అందరం ముందుకెళ్ళాలి. ఎవరు ఏ పార్టీలలోనన్నా ఉండండి, ఏదన్నా చేయండి, ఏ సంఘాలలోనన్నా ఉండండి, చివరకు లాస్ట్కి వచ్చేసరికి దళిత బహుజనుల మొత్తం ఒకటి కావాలి, బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి, బహుజన రాజ్యాధికారం తేవాలి. పల్లెల నుంచే మొదలవుతుంది ఏదైనా. బహుజన రాజ్యాధికారం రావాలంటే మనం ఏ పార్టీలలో ఉన్నా, ఏ సంఘాలలో ఉన్నా, ఏం చేసినా కూడా అందరం ఒకటై చివరకు ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అందరం ఒకటై ముందుకు సాగాలి. ఇదొక్కటి గమనించండి అన్న. ఎంత చెప్పినా కానీ దళిత బహుజనులో ఓరి రాజన్న ఎండ్రికిచ్చాలోలే ఎక్కి వాకుతారో ఏమి చేద్దు. అప్పటి పూటకే ఆరాట పడుతూ దళిత బహుజనులు ఓటు నమ్ముకొని బాధపడుతుర్రో ఏమి చేద్దు. ఎంత చెప్పినా కానీ దళిత బహుజనులో ఓరి రాజన్న ఎండ్రికిచ్చాలోలే ఎక్కి వాకుతారో ఏమి చేద్దు. అందుకే అందరం ఒకటి కావాలి. దళిత బహుజనులం అందరం ఒకటి కావాలి. బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి. ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవాలి. ఈ దిశగా అందరం ముందుకు సాగాలి. కొంతమంది గతంలో చాలామంది వాళ్ళ సొంత రాజకీయ స్వార్థాల కోసం బహుజన సామాజిక వర్గం అందరం ఒకటి కావాలి, బీసీలం అందరం ఒకటి కావాలి, ఎస్సీలం అందరం ఒకటి కావాలి, ఎస్టీలం అందరం అన్ని కులాల వారిని రెచ్చగొట్టి వాళ్ళ సొంత రాజకీయాల కోసం వాడుకున్నారు. అలా కాకుండా అట్లాంటి వాళ్ళ మాయలో పడకుండా ఎవరం ఏ పార్టీలో ఉన్నా సరే కానీ ఖచ్చితంగా అందరం ఫైనల్గా వచ్చేసరికి బహుజన సామాజిక వర్గం దళిత బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి. బహుజన రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలి. అట్లాంటప్పుడే పేద ప్రజలు బతకగలుగుతాము. గతంలో కొంతమందిని చూసుకుంటే మన తీన్మార్ మల్లన్న అనేట ఆయన బీసీ వాదం అన్నాడు. ఎలక్షన్ల ముందు బీసీ వాదం అన్నాడు. లక్షల మందితో మేము సభ పెడతామని చెప్పి కొన్ని రోజులు కూడా ఇక్కడ తాజకృష్ణలో సభలు పెట్టి చేసి ఫైనల్గా వచ్చేసరికి ఏదో ఒక పార్టీలో చేరిపోయారు. అంటే ఇక్కడ ప్రజలు అందరం ఒక ప్రిపేర్ అయి ఉంటాం. అరే ఒక ఆయన వచ్చిండు, బీసీల గురించి అంటుండు, దళిత బహుజనుల గురించి అంటుండు, బహుజన సామాజిక వర్గం గురించి మాట్లాడుతుండు, మేము కూడా ఆయనతోటి నడుస్తాం అని మొత్తం మనం ప్రిపేర్ అయ్యి వాళ్ళతోటి నడుద్దామని పోయేలోపు వాళ్ళు ఇది మార్చి వేరే పార్టీలకు పోవడం ఏదో ఒకటి చేస్తున్నారు. దానివల్ల ప్రజలు డిస్టర్బ్ అయ్యి ఇంకా ఎవరు వచ్చి చెప్పినా కూడా నమ్ముతలేరు ఎవరిని. అరే ఎవడు వచ్చి చెప్పినా కూడా 2 రోజులు చెప్తారు, వాళ్ళ స్వార్థం కోసం మళ్ళీ వేరే పార్టీలలోకి పోతారు అన్నంత అయిపోతుంది అభిప్రాయం. అట్లా ఉంది ప్రజలలో. అందుకనే ఖచ్చితంగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఏం చేసినా ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు ఖచ్చితంగా దళిత బహుజనులకు సంబంధించిన నాయకుడిని ఎన్నుకోండి. అప్పుడే మన బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి, బహుజన రాజ్యాధికారం వస్తుంది. అట్లనే తీన్మార్ మల్లన్న అనేట ఆయన బీసీ వాదం అన్నాడు, ఎన్నో చెప్పారు. కానీ వాళ్ళ సొంత రాజకీయాల కోసం, వాళ్ళ సొంత స్వార్థాల కోసం ఏదో ఒకటి పార్టీలలోకి పోయారు. అందుకనే జనాలు ఎవరు వచ్చి ఏదొచ్చి చెప్పినా కూడా నమ్మేటట్టు లేరు. ఇప్పుడు కొంతమంది నాయకుల వల్ల 2 రోజులు చెప్తారు, వాళ్ళ సొంత స్వార్థాల కోసం మళ్ళీ వేరే దిక్కు వెళ్ళిపోతారు అన్నట్టుగా అయిపోయింది. కాబట్టి దళిత బహుజనులంతా ఒకటి కావాలి, ఒకటిగా ఉండి పోరాడాలి. అలా ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము చెప్పే మాటలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మా మాటలు చూడగలుగుతారు. వీలైతే షేర్ చేయండి కొన్ని గ్రూపులకు. ఓకే, థ్యాంక్ యూ.